దగ్గరగా ఉంది. ఇక ఆ సమాధి చేసేటప్పుడు అక్కడ ఎవరు కూడా ఉన్నారు? అక్కడ వెనకాల స్త్రీలు కూడా ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. రైట్. ఇక్కడ మీకు బాగా క్లియర్గా అవుతుంది. యేసు ప్రభుని సమాధిలో ఉంచుతున్నప్పుడు అక్కడ దగ్గరలో ఎవరు కూడా ఉన్నారు? స్త్రీలు కూడా ఉన్నారు. ఇక్కడ మనకి ఫోటోలో ఇద్దరిని చూపించారు, కానీ కొంతమంది ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు ఏం జరిగిందంటే సమాధి అయిపోయింది. అరిమత యేసేబు సమాధి చేయడానికి సహాయంగా వచ్చిన సేవకులు వెళ్ళిపోయారు, స్త్రీలు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రధాన యాజకులు అలాగే పరిసయ్యులు ఏం చేశారో మనం ఇప్పుడు చూద్దాం. 62 నుంచి 66 వరకు. మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. మరునాడు అన్నారు. మరునాడు అంటే ఆయన మరణించింది శుక్రవారం అయితే మరునాడు అంటే శనివారం. సో వీరు ప్రధాన యాజకులు పరిసయ్యులకు ఒక డౌట్ వచ్చింది. ఏమనంటే, యేసు ప్రభు ఎప్పుడు ఏమని చెప్పేవాడంటే, నేను యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ మనిషి కుమారుడు సిలువేయబడతాడు, అయితే ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు అని చెప్పాడు. ఆ మాట వీళ్ళు గుర్తొచ్చింది. గుర్తొచ్చి మనం సిలువేసి చంపేసిన యేసుని సమాధి చేశారు. ఒకవేళ శిష్యులే వచ్చి రహస్యంగా సమాధిలోంచి ఎత్తుకుని వెళ్ళిపోయి, ఇదిగో మా ప్రభు, మా గురువు యేసుక్రీస్తు మృతుల్లోంచి తిరిగి లేచాడని ప్రచారం చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆయన పేరు ఇంకా గొప్పదైపోతుంది. ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడంట అన్నని విషయం చాలా ప్రసిద్ధి అయిపోతుంది. అలా కానీ జరిగిందంటే యేసు ప్రభు యొక్క నామం ఇంకా గొప్పదైపోతుంది అని వాళ్ళు భావించి ఆ సమాధికి వాళ్ళు శిష్యులు ఎవరైనా, శిష్యులే కానీ మరెవరైనా కానీ యేసు ప్రభు యొక్క దేహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోకుండా ఏదన్నా భద్రం చేయాలి, దాన్ని కొంచెం సెక్యూరిటీలో పెట్టాలని వాళ్ళు అనుకున్నారు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే పిలాతుని ఆశ్రయించారు. వాళ్ళకున్న పలుకుడు బట్టి పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతుకి విషయం అంతా చెప్పారు. అయ్యా, ఈ చచ్చిపోయిన వాడు ఈ యేసు బ్రతుకున్నంతకాలం ఏం చెప్పేవాడు అంటే, నేను చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పేవాడు. కనుక ఆయన మాట నెరవేర్చడానికి ఆయన శిష్యులు ఏమైనా వచ్చి రహస్యంగా ఎత్తుకుని పోయి ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేస్తారేమో. దీనివల్ల ప్రజల్లో మరి ఒక అపోహలు మరి ప్రచారం అవుతాయి, విస్తరిస్తాయి. కనుక దయచేసి మీరు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఈ విషయంలో భద్రత కల్పించండి అని అడిగారు. అప్పుడు పిలాతు అన్నాడు, సానుకూలంగా స్పందించాడు. సరే అయితే ఇదిగో సైనికులను ఇస్తున్నాను, అలాగే మీకు అన్నీ ఇస్తున్నాను, పర్మిషన్ అనుమతి ఇస్తున్నాను, మీకు చేతనంత మందుకు ఆ సమాధిని భద్రం చేసుకొని పోండి అని పర్మిషన్ ఇచ్చాడు. సో ఆ అనుమతితో వాళ్ళు తమకు ఇచ్చినటువంటి ఆ సైనికులను తీసుకుని వెళ్ళారు. సైనికులు తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే ఆ సమాధికి రోమా ముద్ర వేశారు. ముద్ర వేయడం అంటే సీల్ అనమాట, అంటే దాన్ని తీయాలి. సీలు వేశారంటే అర్థం ఏంటి? తీయకుండా ఒక ముద్ర లాంటిది వేశారు. సీలు కావలి వారిని కూడా రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం వేసిరి. ఇప్పుడు సీల్ ఉందనుకోండి, మనం ఏదైనా మూత తీయాలంటే వస్తుందా? రాదు. ముందు సీల్ తీసి అప్పుడు మూతలాగా. అంటే సీల్ ఏం చేస్తుంది? గట్టిగా పట్టి ఉంచుతుంది. ఇప్పుడు సమాధి ఉంది, ఆ సమాధి ముందు ఏముంది? లోపలికి వెళ్ళకుండా ఉండడానికి ఒక పెద్ద రాయి ఉంది. పెద్ద రాయి ఉంది. ఆ రాయిని తీయకుండా
దాని చుట్టూ సీలు వేశారు, జాగ్రత్త పెట్టారు. ఇక దాని ముందు సైనికులు నుంచున్నారు, పహారా కాస్తున్నారు, కావలి కాస్తున్నారు. ఇప్పుడు చూడండి, సమాధిలోనికి వెళ్ళాలంటే ముందు రోమా సైనికుల్ని ఓడించాలి, తర్వాత ఆ సమాధి చుట్టూ ఉన్న ముద్రని తీసేయాలి, రాయిని పొర్లించాలి, అప్పుడు లోపలికి వెళ్ళగలం. నిజంగా ఆ రోజుల్లో రోమా సైనికుల్ని ఎదిరించగలిగే సత్తా ఎవరికైనా ఉందా? రోమా ముద్ర వేసినటువంటి సీల్ని, ముద్రని, రోమా గుర్తు, రోమా సామ్రాజ్యపు గుర్తు కలిగిన ముద్రని ముట్టుకునే ధైర్యం ఆ రోజుల్లో ఎవరికైనా ఉందంటే ఎవరికి లేదు. రోమా ప్రభుత్వం అంటే అంత కఠినమైంది. ఒకవేళ ఎవరన్నా తేడా చేస్తే వాళ్ళని సిలువేసి భయంకరంగా చంపేస్తారు. అందుకే రోమీలకు భయపడతారు, వాళ్ళ జోలికి ఎవరో వెళ్ళరు. కనుక శాస్త్రులు పరిచయలు ఏమనుకున్నారంటే, అమ్మయ్య సేఫ్గా ఉంది, దీన్ని రేపటి రోజు వరకు జాగ్రత్తగా ఉంచితే 3 రోజులు అయిపోద్ది, 3 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా అది జాగ్రత్తగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని వాళ్ళు అనుకున్నారు. సరిగ్గా చూద్దాం, 28వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు ఇది జరిగిందండి. ఇక 28వ అధ్యాయానికి వద్దాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిరి. ఇదిగో రైట్, ఇదిగో దీని గురించి మనం చూద్దాం. ఆ సమాధి దగ్గరికి స్త్రీలు వచ్చారట. ఏ రోజున? ఆదివారం తెల్లవారుజామున. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించింది ఎప్పుడు? శుక్రవారం 3 గంటలకి. సమాధి చేయబడింది ఎప్పుడు? 6 గంటల లోపల. విశ్రాంతి దినం శనివారం అంతా ఉంది. సరిగ్గా ఆదివారం ఉదయకాల సమయంలో స్త్రీలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అనేది కిందటి వారం మీకు చెప్పాను, మరలా నేను చెప్తాను. దాన్ని అక్కడ ఆపితే, వీళ్ళ రాకముందు ఏం జరిగింది, ఈ స్త్రీలు అక్కడికి సమాధి కాడికి రాకముందు ఏం జరిగిందంటే అది చెప్తున్నాడు ఇక్కడ 2వ వచనం. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి అంట. ఇది జరిగిందనమాట. అంటే స్త్రీలు వెళ్ళకముందు ఏం జరిగిందంటే, పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చింది. కావలివారు ఇంకా చీకటిగానే ఉంది, ఇంకా అప్పటికి స్త్రీలు కూడా ఇంకా రాలేదు. మీరేం ఊహించుకుంటున్నారు? అక్కడ ఏముంటుంది? ఒక చీకటి సమయంలో ఎవరుంటారు? అక్కడ సమాధి ఉంటుంది. సమాధి చుట్టూ ఏముంది? ముద్ర ఉంది. దానికి ముందు ఎవరున్నారు? రోమా సైనికులు ఏం చేస్తున్నారు? కావలి కాస్తున్నారు. రైట్. ఆ సమయంలో హఠాత్తుగా పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చాడు. యాక్చువల్గా ఇక్కడ ఒక దేవదూత గురించి చెప్పాడు, నిజానికి వచ్చింది 2 దేవదూతలు. మీరు ఇతర సువార్తలో మీరు చూస్తే అక్కడ 2 దేవదూతలు వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. రైట్. అక్కడ మనకి 2 దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి రైట్, ఆ దేవదూతలు రాగానే ఏం జరిగింది? భూకంపం వచ్చింది. ఒక దేవదూత వెళ్ళి ఆ రాయిని దొర్లించింది. రైట్, దొర్లించి అక్కడ కూర్చుంది. వాళ్ళ స్వరూపం ఎలా ఉందంటే మెరుపు వలె ఉంది. వాళ్ళ వస్త్రాలు ఎలా ఉన్నాయంటే హిమం అంత తెల్లగా ఉన్నాయి. సో మన ఫోటోలో చూస్తున్నట్టు ఆ రాత్రిపూట కూడా తెల్లగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నాయి. చూడ్డానికి ఎలా ఉన్నారు? మెరుపులాగా మెరుస్తున్నారు. ఆ మెరుస్తూ తెల్లటి వస్త్రాలు ధరించుకుని 2 దేవదూతలు, బలమైన దేవదూతలు వచ్చి రాయిని పొర్లిస్తే, ఆ సమయంలో భూకంపం వస్తే, ఇదంతా చూసిన రామా సైనికులు ఏం చేస్తున్నారు? గజ గజ వణిగిపోతారు. ఇంక వాళ్ళు ఏమి యుద్ధానికి ఏమి వెళ్ళలేదు, ఎవర్రా మీరు అని ఏమీ వెళ్ళలేదు. ఎందుకనంటే ఆ భూకంపానికి, వాళ్ళ స్వరూపానికి ఒక్కడే ఆ రాయిని ఎలా పొర్లించేస్తుంటే మీకు అర్థమవుతుందా? సూపర్ మ్యాన్ లాగా ఉన్నారు కదా వాళ్ళు. ఒక్కడే రాయిని పొర్లించేస్తున్నాడంటే ఒక 10 మందిని కూడా ఎలా అంటే ఏమవుతారు? ఎగిరిపోతారు. అందుకే వాళ్ళ బలాన్ని, వాళ్ళ స్వరూప్యాన్ని, వాళ్ళ రూపాన్ని, భూకంపాన్ని
ఇవన్నీ కళ్ళారా చూసినటువంటి కావలి వారు చచ్చిన వారి వలె ఎక్కడున్న వాళ్ళు అక్కడ కిమ్మని ఉండిపోయారు. ఇంకేం చేయట్లా, మాట్లాడలేకపోతున్నారు, ఏం మాట్లాడటలేదు. అలాంటి సమయంలో ఇక వాళ్ళు ఆ సమయంలో అక్కడికి ఎవరు వచ్చారు? రైట్, అప్పుడు ఇది జరిగింది అనమాట. అంటే ఆ సమయంలో ప్రభు యొక్క పునరుద్ధానం జరిగింది. ప్రభు యొక్క పునరుద్ధానం జరిగిన తర్వాత ఇప్పుడు స్త్రీలు శిష్యురాండ్రులు అక్కడికి వస్తున్నారు. అది మనం చూస్తాం. విశ్రాంతి దినమున 28 మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిరి. ఎందుకు వచ్చిరి? రైట్ అమ్మా, సుగంధ ద్రవ్యములను యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి పూయడానికి రాయడానికి వచ్చారు. రైట్, ఎందుకంటే వీళ్ళకు ఒక కోరిక ఉంది. అది మనం ఒకసారి చూద్దాం. లోకసు వార్త 23వ అధ్యాయము. లోకసు వార్త 23వ అధ్యాయము 54వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినం, విశ్రాంతి దిన ఆరంభం కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. మీకు ముందు ఫోటో చూపించాను. ఆయన్ని సమాధి చేసేటప్పుడు ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? స్త్రీలు. అంటే స్త్రీలు, మీరు గమనించండి, ఆయన సిలువేయబడినప్పుడు అక్కడ ఎవరున్నారు? స్త్రీలు. గలిలయ నుండి ఆయనని వెంబడించి ఉపచారము చేసిన స్త్రీలు అక్కడ ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. మనకు రాయబడింది ఇద్దరే, కానీ పేర్కొనబడిన వారు 2-3 కానీ నిజానికి అక్కడ ఎంతమంది ఉన్నారు? చాలామంది, 4-5 కంటే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నారు, సమాధి చేయబడినప్పుడు అక్కడ ఉన్నారు, ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా అక్కడ ఉన్నారు. కనుక ప్రభు యొక్క సిలువలో వాళ్ళు ఉన్నారు, ప్రభు యొక్క సమాధిలో చేయబడే చోట అక్కడ ఉన్నారు, ప్రభు యొక్క పునరుద్ధానంలో కూడా వారు అక్కడ ఉన్నారు. అది మనం చూస్తాం. రైట్, ఇప్పుడు సమాధి చేయబడినప్పుడు వారు ఉన్నారు కదా, ఉన్నారు. కానీ యేసు ప్రభుకి గౌరవప్రదంగా వాళ్ళు పరిమళ తైలమును సుగంధ ద్రవ్యములను పూయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. సరే అని చెప్పి సిటీకి వెళ్ళి, యెరూషలేముకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకునే లోపల ఇక్కడ సమాధి అయిపోతుంది. రాయి దొర్లించేస్తారు. రాయి దొర్లించేశారు కనుక వెళ్ళి కొనుక్కు తెచ్చుకొని ఆయనకి రాసేంత అవకాశం ఇప్పుడు లేదు. అందుకనే వెళ్తూ కొనేసుకుని ఇంటికాడ దగ్గరలో పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు బస చేస్తున్న చోట వాళ్ళు ఆ విశ్రాంతి దినమున ఆగిపోయారు. విశ్రాంతి దినాన్ని ఎందుకు ఆగిపోయారు? తర్వాత రోజు వచ్చి పూయొచ్చు కదా. విశ్రాంతి దినమున వాళ్ళు ఆ పని చేయకూడదు. వాళ్ళు ఊరు వెలుపులకి, యెరూషలేము ఊరు వెలుపులకి రాకూడదు, అంత దూరం ప్రయాణం చేయకూడదు. ఒకటి. తర్వాత ఆ రాయిని దొర్లించకూడదు. విశ్రాంతి దినాన్ని రాయిలు దొర్లించవచ్చా? దొర్లించకూడదు. తర్వాత మూడవది, యేసుప్రభుకు సుగంధ ద్రవ్యములు పూయవచ్చా? పూయకూడదు. కనుక విశ్రాంతి దినమున ఈ పని ఏమీ చేయకూడదు. కనుక వాళ్ళు ఎలా ఉన్నారంట? తీరికగా ఉన్నారు. కనుక విశ్రాంతి దినాన్న ఏ పని చేయకుండా ఎలా ఉండాలి? తీరికగా ఉండాలి. రైట్, ఎప్పుడైతే విశ్రాంతి దినం గడిచిపోయిందో ఇక ఉదయాన్నే చూడండి, అక్కడ 24వ వచనం, 24వ అధ్యాయం మొదటి వచనం. లోకసు వార్తలోనే 24వ అధ్యాయంలోనే మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి. రైట్, వాళ్ళు ఏదైతే యేసు ప్రభుకి రాయాలని వాళ్ళు సిద్ధపరచుకున్నారో ఆ సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను వాళ్ళ బుడ్డిల్లో తెచ్చుకున్నారు. మన భాషలో మాట్లాడండి, సెంట్లు అనమాట. సెంటు, సువాసన వచ్చే సెంట్లు ఇవన్నీ.
వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా చనిపోయినటువంటి ఆ శవానికి రాస్తారు. వాళ్ళు ఆ ప్రేమని, ఆ అభిమానాన్ని వాళ్ళ మీద చూపించుకుంటారు. యేసు ప్రభు అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమించారు, ఆయనకి ఎంతో ఉపచారం చేశారు, ఆయనతో పాటు ఎంతో కష్టపడ్డారు, వాళ్ళ ఆస్తులను కూడా ఇచ్చి ఆయన్ని సేవించారు. అంతగా ప్రేమించిన ప్రభు చనిపోతే ఆయన శవానికి రాయాలని వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. నిజంగా ఉదయాన్నే వచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారంట వచ్చేటప్పుడు, అరే రే మనం తీరా బయలుదేరేసి వచ్చేసాము, ఇంతకీ ఆ బలమైన రాయిని ఎవరు దొరిలిస్తారు మనలో అనుకుంటున్నారంట వాళ్ళు. అనుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చేసరికి ఎవరైనా ఉంటే బాగుండు, పురుషుని తీసుకొస్తే బాగుండు అని అనుకుంటున్నారు. మనం స్త్రీలం కదా, అంత బలమైన రాయిని మనం ఎలా దొర్లించగలం, ఎలా లోపలికి వెళ్ళగలం అని అలా అనుకుంటూనే వచ్చారు. మరి అక్కడ రోమా సైనికులు ఉన్నారు కదండి అంటే వాళ్ళకి తెలియదు, రోమా సైనికులు ఉన్నారన్న విషయం వాళ్ళకి తెలియదు. వీళ్ళు వెళ్ళిపోయాక ఆ తర్వాత పరిచయులు ఈ భద్రత అనేది ఏర్పాటు చేశారు. రోమా సైనికుల చేత భద్రపరచబడింది అన్న విషయం ఎవరికి తెలీదు, స్త్రీలకు తెలియదు. ఇంతకీ స్త్రీలు వచ్చే సమయానికి రోమా సైనికులు ఉన్నారా? వాళ్ళు లేరు, వాళ్ళు పరారైపోయారు అక్కడి నుంచి. జరిగిన భయంకరమైన దర్శనానికి వాళ్ళు గజగజ వణుకుతూ చచ్చిన వారై లేచి పరిగెత్తుకెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే వీళ్ళని పరిచయల దగ్గరికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? పరిచయలు, శాస్త్రుల దగ్గరికి వెళ్ళారంట. చూడండి ఆ విషయాన్ని 11వ వచనం, 11-15. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయము 11-15. ఒక్కసారి ఎవరు వెళ్ళుచుండగా అంటే ఒకవైపు స్త్రీలేమో, మీరు గమనించండి, స్త్రీలేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేము నుంచి సమాధి దగ్గరికి వస్తున్నారు. అదే సమయంలో సమాధి నుంచి ఇక పరిగెత్తుకుని లగెత్తుకుంటూ సైనికులేమో సమాధి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్తున్నారు. ఓకే, అర్థమవుతుందా? యెరూషలేము లోపల నుంచి స్త్రీలు బయటకు వస్తున్నారు, వీళ్ళేమో బయట నుంచి లోపలికి వెళ్తున్నారు అన్నమాట. వాళ్ళేమో సమాధి దగ్గరికి వస్తున్నారు, వీళ్ళేమో పరిచయల దగ్గరికి వెళ్తున్నారు. రైట్. అలా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే పరిచయల దగ్గరికి వెళ్ళారు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి జరిగిన ఈ సంఘటనలన్నీ వాళ్ళకి చెప్పారు. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. ఏం చెప్పారు? మేము చూస్తుండగా 2 దేవదూతలు పరలోకం నుంచి వచ్చారు. వారు మెరుపు వలె ఉన్నారు, ప్రకాశిస్తున్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, బలవంతులు. అందులో ఒకడు ఇలాగా తోసేసరికి రాయి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. పెద్ద భూకంపం వచ్చింది, గజగజ భూమి వణుకుపోయింది. మేమందరం పడిపోయాం, చచ్చిపోయిన వాళ్ళగా అయిపోయాం. గజగజ వణుకుంటూ పారిపోయి మీ దగ్గరికి వచ్చామయ్యా, ఇది జరిగింది. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, ద్రవ్యం అంటే ఏంటి చెప్పాలి పిల్లలు? ద్రవ్యం అంటే ఏంటి? ద్రవ్యం ఇచ్చి అంటే ఏంటండి? సుగంధ ద్రవ్యము అంటే ఆ ద్రవ్యం కాదు, అది సుగంధ ద్రవ్యం. అంటే ఇక్కడ ద్రవ్యము అంటే డబ్బు, మనీ. ఓకేనా? డబ్బుకి డబ్బు, ధనం, రొక్క, తర్వాత ద్రవ్యం అనేటువంటి పర్యాపదాలు ఉన్నాయన్నమాట. సో ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతికి చెవినపడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకుని తమకు బోధించిన ప్రకారం చేసిరి. ఆ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ భాగానికి అర్థం చెప్తాను. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, ప్రధాన యాజకునికి విషయం అంతా చెప్పారు. అప్పుడు ప్రధాన యాజకుడు పరిచయుల్ని, పెద్దల్ని అందరినీ సమావేశపరిచాడు. అందరినీ అర్జెంటుగా రమ్మని అంటే అందరూ వచ్చేసారు. వచ్చాక సైనికులతో కలిసి ఆలోచన చేశారు. ఏం జరిగింది? ఇది జరిగిందండి, ఏం చేద్దాం ఇప్పుడు? ఏమైంది అక్కడ? ఏమో మనకేం అర్థం కావట్లేదు, వీళ్ళు ఏదో చెప్తున్నారు, సరే ఓ పని చేద్దాం అని చెప్పి ఏం చేశారంటే చాలా డబ్బుని లంచంగా ఇచ్చారు.
మరి లంచమే కదా అది. అబద్ధాన్ని చెప్పడం కోసం ఇచ్చేదాన్ని ఏమంటారు? లంచం. కనుక చాలా డబ్బుని సైనికులకు లంచంగా ఇచ్చి, ఇదిగో మీరు కానీ ఈ మాటలు చెప్పకండి, బయటికి వెళ్ళి మేము చెప్తున్నాం అది చెప్పండి అన్నారు. ఏంటది అని అంటే, ఇదిగో మేము నిద్రపోచుండగా శిష్యులు వచ్చి యేసుప్రభు యొక్క దేహాన్ని ఎత్తుకుని పోయారని చెప్పండి, ఇదే మాట చెప్పండి అన్నారు. రైట్, ఇక్కడ ఆగుదాం. సాధారణంగా కావలి ఉన్న సైనికులు పడుకుంటారా అమ్మా? సెక్యూరిటీ గార్డులు పడుకుంటారా? పడుకుంటే రాజు ఏం చేస్తాడు? ఉద్యోగంలోంచి తీసేస్తాడు. తర్వాత ఉద్యోగంలో తీసేసినా పర్వాలేదు, మెయిన్ ఇది తీసేస్తారు. ఇది చేస్తారు, తల తీసేస్తారు. అందుకనే సైనికులు ఆ విషయంలో అస్సలు ఓకేనా. కనుక ఒక సైనికుల్ని కాపలాకి పెట్టారంటే వాళ్ళు నిద్రపోరు. ఒకవేళ నిద్రపోవాలని ఏం చేస్తారు? ఒకడు పడుకొని ఇద్దరిని మెలుగులో ఉంచుతారు, మళ్ళీ ఇంకొకటి పడుకొని ఇంకొకరు ఇద్దరు మెలుగులో ఉంచుతారు. అలా రొటీన్గా అలా మెలుగుగా ఉండేలా చూసుకుంటారు. అందరూ ఒకసారి పడుకోరు సైనికులు. రాత్రులు బోర్డర్ దగ్గర సైనికులు ఎలా పహారా కాస్తారు? అక్కడ 10 మంది ఉన్నారు అనుకోండి, ఇద్దరిని పడుకోమంటారు, మిగతా 8 చూసుకుంటారు. మరలా అలాగనమాట ఇంకొక 2 పడుకుంటారు, మిగతా 8 చూసుకుంటారు. ఇలాగ రొటేషన్ పద్ధతిలో పడుకుంటూ కాపలా కాస్తారు. సాధారణంగా సైనికులు ఎవరు కూడా కలిసి పడుకోరు. మేము అందరం నిద్రపోతున్నాం అన్నారు. మరి నిద్రపోతున్నప్పుడు శిష్యులే వచ్చి ఎత్తుకెళ్ళిపోయారని నీకెలా తెలుసు? వచ్చింది ఎవరో? శిష్యులు అంటున్నావు, మరి నిద్రపోయినావు నీకెలా తెలిసింది శిష్యుడు అని? కనుక చెప్పిన అబద్ధం కూడా ఎలా ఉండాలి? అదిగినట్టు ఉండాలన్నారు. కానీ వీళ్ళు చెప్పేది అబద్ధం అన్న విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకటి ఏంటంటే, రోమా సైనికులు అందరం పడుకున్నాం, నిద్రపోయాం అన్నది ఒక అబద్ధం. రెండోది, మేము పడుకున్నప్పుడు శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అనేది కూడా అబద్ధం. ఎందుకు ఈ శిష్యులు ఎవరు వచ్చారు శిష్యులు అనేది వీళ్ళకి తెలుసా? తెలియదు కదా. కాబట్టి ఇలాగా వీళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పించేలా చేశారు. ఈ అబద్ధం ఏమైపోయిందంటే ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇదే కొంతమంది నమ్మారు. అపోస్తులేమో యేసుప్రభు మృతులోంచి తిరిగి లేచాడని చెప్పారు, కొంతమంది నమ్మారు. కాదు శిష్యుల చేతికెళ్ళిపోయి లేచాడని ప్రచారం చేస్తున్నాడు అని చెప్పారు, అదే నమ్మారు. అంటే ప్రజల్లో అబద్ధాన్ని నమ్ముతారు, కొద్దిమంది మాత్రమే నిజాన్ని నమ్ముతారు. నిజాన్ని ఎంతమంది నమ్మారు? 3000 మంది. కానీ అబద్ధాన్ని ఎంతమంది నమ్మారు? కొన్ని వేల మంది. అది ఇప్పుడు ఈ అబద్ధం ఏం చేసింది? నిజాన్ని నమ్మకుండా చేసింది. అందుకే సాతాను ఎప్పుడు కూడా ఒక నిజాన్ని, దేవుని యొక్క నిజాన్ని ప్రజల మధ్యకి వెళ్ళకముందే ఏం చేస్తుందంటే అబద్ధాన్ని ప్రచురం చేసి ఉంచుతుంది. అప్పుడు ఏమవుద్ది? నిజాన్ని నమ్మడం కూడా ఎంతవుద్ది? కష్టం అవుద్ది అనమాట. సరే, ఇలా కానీ ఇలా నిద్రపోయారని శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారన్న విషయం కానీ రాజుకు తెలిసిందనుకోండి, పిలాతుకి తెలిసిందనుకోండి, పిలాతు ఏం చేస్తాడు? ఎరా మిమ్మల్ని అక్కడ కపలా కాయమని పెడితే గుళ్ళు నిద్రపోయారా? వాళ్ళు వచ్చి సమాధిని తీసుకుని యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారా? మీరు ఏం చేస్తున్నారా? మీరు సైనికులుగా పెడితే అని చెప్పి వాళ్ళకున్న చట్ట ప్రకారంగా వాళ్ళని సిలువేసి చంపేస్తాడు. అందుకు వీళ్ళు హామీ ఇచ్చారు, ఒకవేళ అలాంటి పరిస్థితే మీకు వస్తే, మీకు మీద ప్రాణహాని వస్తే మేము అడ్డుకుంటాం, మేము మాట్లాడి మీ అధిపతితో మేము మాట్లాడి మీకు ఏం జరగకుండా చూస్తాం, మీ ఉద్యోగాలు పోకుండా, మీ ప్రాణాలు పోకుండా మేము చూసుకుంటామని చెప్పారు. ఇలాగ వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళ ప్రాణానికి భరోసా ఇచ్చి కాస్త లంచం ఇచ్చి ఇవన్నీ చెప్పండి అనేసరికి వాళ్ళు అయ్యే చెప్పారు. సరే, ఇలా అంటే ఒకవైపునేమో దేవుడు నిజాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మరొక వైపు సాతానేమో ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి, అబద్ధాన్ని ప్రచురం చేయడానికి వాడు కష్టపడతాడు. ఒకవైపున దేవుని కార్యం జరుగుతూ ఉంటే మరొక వైపున సాతాను యొక్క కార్యము జరుగుతూ ఉంటుంది. సరే, ఎక్కడున్నాం మనం? ఇది ఇక్కడ గొడవ. ఈ లోపల ఏం జరిగింది? వీళ్ళందరూ మాట్లాడుకునే టైంలో ఇదే సమయంలో రైట్ స్త్రీలు అక్కడికి వెళ్ళారు. స్త్రీలు అక్కడికి వెళ్ళేసరికి లోపల సమాధి లోపల 2 దేవదూతలు కూర్చున్నారు. ఏది మన స్టార్టింగ్లో 2 దేవతలు ఉన్నారు కదా, వాళ్ళు లోపలికి వెళ్ళి కూర్చున్నారు.
సమాధి ఖాళీగా ఉంది. రాతితో పొత్తిగొడ్డలతో చుట్టబడినటువంటి అక్కడ దేహం లేదు. కానీ ఇద్దరు మనుషులు అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభు కాదు, ఆ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మెరుస్తూ ఉన్నారు. దానివల్ల కాపలా కాసే వాళ్ళు ఎలా కంగారు పడ్డారో వాళ్ళు కూడా కంగారైంది. కంగారయ్యి కొంచెం భయపడుతూ వాళ్ళు ఉన్న సమయంలో వీళ్ళే మాట్లాడుతున్నారు. దేవదూతలు ఇద్దరు ఏమని మాట్లాడారు స్త్రీలతో? 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అనెను. ఏం చెప్పింది దేవదూత? అర్థమైందా మీకు? అదవుతుందా మీకు? దేవదూత ఏం చెప్పిందో ఇది చెప్పింది. రండి, లోపలికి వచ్చి చూసుకోండి, యేసు ప్రభు యొక్క దేహం లేదు, ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అన్న విషయం ఆయన శిష్యులకు చెప్పండి. అంతేకాదు, వారిని గలిలయలోని పలానా కొండకు రమ్మన్నారు, ఆయన అక్కడికి వెళ్ళమని చెప్పండి అన్నాడు. ఎందుకు వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? యోదయలో ఉన్నారు, యోదయలో యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? గలిలయలోనో ఒక కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అక్కడికి రమ్మంటున్నాడు శిష్యుల్ని. 8వ వచనం. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా. ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు? ఈ మాట వినగానే భయపడ్డారు. మృతుల్లోంచి తిరిగి లేచారనగానే ఆనందం, భయం ఓ పక్కన. రైట్, ఆ భయంతో ఆ ఆనందంతో జరిగిన విషయాలన్నీ శిష్యులకు చెప్దామని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే మార్గ మధ్యలోనే యేసు ప్రభు వారికి ఎదురయ్యాడు. ఎదురైనప్పుడు ఆయనను గుర్తుపట్టారు. వాళ్ళు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ఆయనకి నమస్కారం, ఆయనకి మృక్కారు. అప్పుడు యేసు మాట్లాడుతున్నాడు మొదటిసారిగా. మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత యేసు మాట్లాడుతున్నాడు. 10వ వచనం. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుతారండి. యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. మీరు అన్నట్టుగానే, నేను చెప్పినట్టుగానే లేఖనాల ప్రకారంగా నేను 3వ దినాన్ని తిరిగి లేచాను. రైట్, నేను గలిలయలోకి వెళ్తున్నాను, అక్కడికి రమ్మనండి, అక్కడ కలుసుకుందామని చెప్పండి. వెళ్ళండి, ఎవరికి చెప్పండి. ఇక్కడ శిష్యుల్ని ఏమంటున్నాడు ఆయన? 10వ వచనంలో, నా సహోదరులు. రైట్, మీరు చూసారా? మొదట నా శిష్యులారా అనేవాడు ఆయన, శిష్యులు అనేవాడు. తర్వాత ఏమన్నారో తెలుసా? సిలువ వేయబడక ముందు నా స్నేహితులు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? సిలువ మరణం తర్వాత తిరిగి లేచాక నా సహోదరు. మీరు గమనించారా? ఫస్ట్ ఎవరు వాళ్ళు? శిష్యులు. మొదట వారు శిష్యులు. అసలు శిష్యులు కాకముందు దాసులు. అసలు శిష్యులు కాకముందు వాళ్ళు ఎవరు? ప్రభువా ప్రభువా అంటున్నారంటే వాళ్ళు ఎవరో దాసులు. దాసులుగా ఉన్న వారిని ఏం చేసుకున్నాడు ఆయన? శిష్యులుగా చేర్చుకున్నాడు. శిష్యులుగా చేర్చుకున్న వారిని ఏం చేసుకున్నాడు ఆయన? స్నేహితులుగా చేర్చుకున్నాడు. స్నేహితులుగా చేర్చుకున్న వారిని ఏమంటున్నాడు ఆయన? సహోదరులుగా మార్చుకున్నాడు. ఎందుకు సహోదరులు అయ్యారు? కనుక సిలువ మరణం ద్వారా మనుషులు దేవునికి బిడ్డలయ్యే అవకాశం వచ్చిందనమాట. సిలువ మరణం రానంత వరకు సంకల్ప ప్రకారంగా ఒక్కడే కొడుకు, అది యేసు. సిలువ మరణం తర్వాత మనుషులు కూడా దేవుని బిడ్డలయ్యే అవకాశం వచ్చింది కనుక వాళ్ళు సహోదరులు అయ్యారు సంకల్ప ప్రకారం. సిలువ మరణం పొందనంత వరకు యేసు ప్రభు ఒక్కడే దేవుని కుమారుడు. సిలువ మరణం పొందిన తర్వాత ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ దేవుని కుమారులే. మరి ఆయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు అయితే మరి ఇద్దరు ఏమవుతారు? సహోదరులే కదా. కనుక సిలువ మరణం ద్వారా శిష్యులు, స్నేహితులు అనబడిన వారిని తన సహోదరులుగా మార్చుకున్నాడు. సరే, రైట్. ఇప్పుడు యేసు ప్రభు శిష్యుల్ని ఎక్కడికి రమ్మన్నాడు? గలిలయలోని కొండకి. అది ఇప్పుడు మనం చూద్దాం. 16వ వచనం నుంచి 20వ వచనం వరకు.
16వ వచనం నుంచి 20వ వచనం. రైట్. ఈ స్త్రీలు శిష్యుల దగ్గరికి వెళ్ళారు. శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులకి చెప్పారు, అయ్యా ఇది జరిగింది మాకు అని అన్నప్పుడు వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులు జరిగిందిలేండి. అప్పుడు వాళ్ళు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. తర్వాత యేసు ప్రభు చెప్పినట్టుగా గలిలయ కొండకు వెళ్ళారు. 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకి వెళ్ళారు. ఇది వెంటనే జరగలేదనుకోండి, మధ్యలో కొన్ని విషయాలు జరిగినాయి, అది వేరే సువార్తలో ఉన్నాయి. ఓకేనా. యేసు ప్రభు మరి యేసుక్రీస్తు వారండి ఈ 12 మంది ఈ 11 మంది ఒక గదిలో రహస్యంగా దాక్కున్నప్పుడు యేసు వారి మధ్యలోకి వెళ్ళాడా లేదా? రైట్. రెండోసారి వెళ్ళాడా లేదా? మొదటిసారి వెళ్ళినప్పుడు తోమా లేడు, రెండోసారి వెళ్ళినప్పుడు తోమా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిందనమాట ఇది. అంటే వాళ్ళకు నమ్మకం. ఇంకంటే ఒక మాటలో చెప్పాలంటే మొదట స్త్రీలకి చెప్పించాడు. మొదట స్త్రీలకి చెప్పించాడు. నమ్మలాలు అంటే నమ్మకం కుదరలా. ఇంకెందుకని నేనే వెళ్ళాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. సరే అని చెప్పి తోమా నమ్మలేదు కదని మళ్ళీ తోమా కోసం మూడోసారి ఆయనే వెళ్ళాల్సి వచ్చింది. అలా అనమాట. ఇక వాళ్ళకి నమ్మకం కుదిరాక రండి గలిలయకి రండి, కొండ దగ్గర చూసుకుందాం, అక్కడ మాట్లాడుకుందాం రండి అని చెప్పాడు. అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, 11 మంది. రైట్. అప్పుడు వాళ్ళతో అంటాడనమాట, 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకి వెళ్ళేది. ఇదే కొండ? పేరు లేని కొండ. అది ఏ కొండ మనకు తెలియదు. యేసు ప్రభు బోధలు చేసిన కొండ ఉంది, 5 రొట్టెలు 2 చేపలను అనేక మందికి పంచిపెట్టిన కొండ ఉంది, ఆయన రూపాంతరం చెందిన కొండ ఉంది. మరి అందులో ఏ కొండ మనకు తెలియదు. రైట్. ఆయన ఒక కొండకి వెళ్ళారు. వారు ఆయనను చూచి, రైట్, ఇదిగోండి మనం చూస్తున్నప్పుడు ఫోటో చూస్తే మీకు అర్థమవుద్ది. అది ఒక గలిలయ ప్రాంతం. గలిలయ సముద్రం చూడండి, ఆ పక్కన ఒక కొండ ఉంది, ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. కొందరు వెళ్ళినప్పుడు వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. కానీ ఆయనకు మ్రొక్కిరి అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. మ్రొక్కడం అంటే ఏంటి? వర్షిప్. మ్రొక్కడం అంటే వర్షిప్ అనమాట. వర్షిప్ అని ఎందుకు చేశారు? దేవుని కుమారుడిగా వర్షిప్ చేశారు, రక్షకుడిగా వర్షిప్ చేశారు, దైవాంశ సంభూతుడిగా ఆయన వర్షిప్ చేశారు. కొందరు సందేహించిరి. రైట్. కనుక యేసు ప్రభుని ఆరాధించకూడదని కొంతమంది అంటున్నారు. మనకు తెలిసిన వాళ్ళని కొంతమంది తండ్రిని ఆరాధించాలి, కుమారుని ఆరాధించకూడదు అని అంటున్నారు. తప్పది. అది ఎలా కుదురుతుంది? అది వాక్యం అలా చెప్పట్లేదు కదా. మరి ఇక్కడ ఎలా అనుకుంటే శిష్యులు ఎవరిని ఆరాధించిరి? యేసుని ఆరాధించిరి. ఏ విధంగా ఆరాధించిరి? దేవుడిగా కాదు, దేవుని కుమారుడు. అర్థమవుతుందా? అసలు ఆరాధన అనే పదం తండ్రికి తప్ప కుమారుడికి వాడకూడదు అంటున్నారు. ఇలాంటివన్నీ అతివాదాలు. ఒక్క వచనంతో వీటికి జవాబు ఇవ్వగలను నేను. తండ్రిని తండ్రిగా ఆరాధించు, కుమారుడిగా ఆరాధించు. అది ఇంత తప్పే ఉంది. అసలు కుమారుడిగా ఆరాధన అనే పదం వాడకూడదు, అసలు ఆరాధించకూడదు అంటున్నారు కొంతమంది. నేను ఒక విషయం చెప్తాను చూడండి. పరలోకానికి యేసు ప్రభు వెళ్ళిపోయాక అక్కడ దేవదూతలు చూడండి ఎలా గనపరుస్తున్నారు. పరలోకంలో దేవదూతలు ఎవరిని ఆరాధిస్తారు? తండ్రిని. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అంతటి పరలోకమందు అంటే పరలోకంలో ఉన్న దూతలు, భూమి మీద ఉన్న సృష్టి, భూమి కింద ఉన్న సృష్టి, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును. అంటే ఎవరికి? సింహాసనాసీనుడై ఉన్నవాడు అంటే ఎవరో? తండ్రి. గొర్రె పిల్ల అంటే ఎవరో? కుమారుడు. స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా కని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు అప్పుడు ఏమన్నాయి? ఆమేన్ అన్నారు. ఏమంటారు దీన్ని? ఆరాధన.
చూసారా? అంటే నేను ఎందుకు ఈ మాయ బోధలోకి ఎందుకు వెళ్ళలేదంటే నాకు బైబిల్ తెలుసు. బైబిల్ మనకు తెలిస్తే నేను ఈ బోధన విన్నాను. మరి ఆ బోధలోకి ఎందుకు నేను వెళ్ళిపోలేదు? ఆలోచించాను, వింటాను. కానీ మరి దాన్ని ఎందుకు నేను సమర్థించలేదంటే బైబిల్ అలా చెప్పట్లేదు. కొంతమంది అంతే, కొన్ని పాఠాలు వినగానే ఇంకా చెప్పినవి వినేస్తారు, నమ్మేస్తారు, ఇంకా అదే సత్యం అనుకుంటారు, అదే అపోస్తుల బోధ అనుకుంటారు. మిగతా వచనాలు కూడా ఆలోచించాలి కదా. బైబిల్ అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. వాళ్ళేదో గుడ్డుగా మూర్ఖంగా వాళ్ళు నమ్మింది నమ్మకం అని చెప్పి అదే అపోస్తుల బోధ కింద చెప్తే దాన్ని మనం నమ్మేయడమే. మనకి కొంచెం బైబిల్కి అవగాహన ఉండాలి, మనకి తెలియాలి. లేదు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగాలి. సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తే పరలోకంలో ఆరాధన ఎవరికి జరుగుతుంది? తండ్రికి జరుగుతుంది. ఇప్పుడు అదే స్తుతి, అదే మహిమ, అదే ఘనత, అదే ప్రభావం ఎవరు కూడా ఇస్తున్నారు? తండ్రికి ఇస్తున్నారు, కుమారుడికి ఇస్తున్నారు. కానీ అక్కడ ఒక తేడా ఉంది. ఆరాధన తండ్రికి తండ్రిగా ఇస్తున్నారు, కుమారుడికి కుమారుడిగా ఇస్తున్నారు. అది కావాలి. మళ్ళీ ఇంకోటి ఉంది, మళ్ళీ టైం అయిపోతుందని క్షమించాలి. ఇంకోటి ఉంది బోధ. అదేంటంటే కుమారుడిని తండ్రిగా ఆరాధించేయాలి అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? తండ్రి కుమారుడు. ఇదొక బోధ. మళ్ళీ ఈ బోధ ఒక తలపోటు అనుకుంటే ఈ బోధ ఒక తలపోటు. మనం మధ్యలో ఉండాలి. అది ఆకివిడి క్రీ సంఘాన్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొస్తున్నాం. దానికోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది? వీళ్ళతోనూ పోరు మధ్యలో నిలబడాలంటే మన దగ్గర చక్కటి దేవుని జ్ఞానం ఉండాలి, అర్థం చేసుకునే మంచి మనసు ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం అయిపోయింది కదా మనకి. రైట్. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అది యేసు ప్రభు లాస్ట్తో అన్నాడు అనమాట. రైట్. నేను మిమ్మల్ని అపోస్తులుగా నియమించాను, నాకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి, నేను ప్రభువుని రక్షకుణ్ణి, నేను మధ్యవర్తిని, కాబట్టి ఈ విషయాన్ని చెప్పండి, ఎవరు నమ్ముతారో వాళ్ళు నా శిష్యులు అవుతారు, వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను ఏ ఏ సంగతులు బోధించానో వాటిని నిన్ను గైకొనుడి, శిష్యులుగా నేను చెప్పిన ఆజ్ఞల్ని గైకొనండి. అదే మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉంటాయి కదా, ఆ ఆజ్ఞల్ని గైకొనండి, వాటి ప్రకారంగా జీవించమని చెప్పండి అన్నాడు. అలా ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన శిష్యులుగా అవుతారో, ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తారో వారు ప్రభు యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు వారితో పాటు తీసుకెళ్తారు. అది ప్రభు చెప్తున్నాడు, మీరు ఉండండి, సదాకాలం నేను మీతో ఉంటాను. అంటే చివరిగా మాట చెప్తున్నాడు యేసు ప్రభు, వెళ్ళండి, సమస్త మనుషుల మధ్యకి ఆయన పంపిస్తున్నాడు. శిష్యులుగా చేయండి. ఒక బాధ్యతని, భారాన్ని వాళ్ళకి అప్పగించి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయారు. అది జరిగిన స్టోరీ. ఆ పిలుపునందుకుని ఆ భారాన్ని మీద వేసుకొని శిష్యులు సమస్త జనులకి సువార్తను ప్రకటించడానికి బయలుదేరారు. అంతకంటే ముందుగా ఏం చేశారు? పరిశుద్ధాత్మ కొరకు వేచి ప్రార్థన చేశారు, వేచి ఉన్నారు. సరిగ్గా 40 రోజుల తర్వాత, ఇది జరిగిన 40 రోజుల తర్వాత వారి కొరకు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వారి హృదయంలో నిండి ఉన్నాడు, వారు శక్తితో నింపబడ్డారు. ఆ శక్తితో వాళ్ళు సువార్తను చెప్పారు. మొట్టమొదటిసారిగా యెరూషలేములో క్రీస్తు సువార్త, క్రీస్తు శిష్యులు పుట్టడం జరిగింది, క్రైస్తవులుగా చేయబడ్డారు, సంఘం ప్రారంభించబడ్డది. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇంతటితో మత్తయి సువార్త కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్